టేస్టీగా ఉండే ఈ పులగంని ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి. పులగం కోసం మేము ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం, 1/2 గ్లాస్ మినపప్పు, ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ధనియాలు తీసుకోవాలి. అందరూ పులగంని ఇంట్లో ట్రై చేసే ఉంటారు, బట్ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటది. కొంచెం డిఫరెంట్ ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మళ్ళీ చేసుకోవాలి అని మీరే అనుకుంటారు. మేం చేసే క్వాంటిటీ ఒక 4 మెంబర్స్ కి సరిపోతుంది. ఈ రెసిపీకి కావాల్సింది పచ్చి కొబ్బరి, ఆనియన్, పచ్చిమిర్చి, యాలుకలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు. పచ్చి కొబ్బరి లేకపోతే స్కిప్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఒక 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, అండ్ 1/2 గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా క్వాంటిటీలో వాటర్ పోసుకోండి. అందులో ధనియాలు వేసుకొని బాగా మంచిగా మరిగేలాగా చూసుకోండి. ఇప్పుడు బియ్యంని పప్పుని కలిపేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరి గ్రైండ్ పేస్ట్ లా పట్టుకోవద్దు, పొలుకులుగా పట్టుకోండి. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక యాలుకలు, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసి వేయించుకోండి. ఇవి వేగిపోయాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఆనియన్స్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి వేయించుకోండి. కొబ్బరి కూడా వేగిపోయిన తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు వాటర్ని వడకట్టేసుకొని వాటర్ ఒకటి ఇందులో పోసేసుకోండి. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టేసుకున్న పప్పు అండ్ బియ్యంని వేసేసుకోండి. పప్పు వేసుకున్న తర్వాత నెయ్యి తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటే ఆ స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. సో ట్రై చేయండి. నెయ్యి తినని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేసుకోండి. అంటే వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చాక దింపేసుకుంటే మన వేడి టేస్టీ పులగం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కూడా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో. కిచిడి కాంబినేషన్ వచ్చేసి ఆవకాయ లేకపోయినా ఉట్టిగా కూడా తినేయొచ్చు, అంత బాగుంటది. అండ్ కర్డ్ తో తినడం అస్సలు మర్చిపోకండి, చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటది మీ మీల్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. భయపడొద్దు, నేను చేయట్లేదు, మా అత్తయ్య చేస్తున్నారు. సో తనతో చేపించి మీకోసం నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.